ప్రతి పూట పూల బాటగా సుమస్వాగతాలు పాడగా స్వప్నసీమ చూద్దాం, జత జైత్రయాత్ర చేద్దాం. చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలీ. ప్రతి పూట పూల బాటగా సుమస్వాగతాలు పాడగా స్వప్నసీమ చూద్దాం, జత జైత్రయాత్ర చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాలాగే నాకన్నా ఇంకా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్స్ అండి. మా ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు జర్నీ జరుగుతుందండి నాది. నిన్న చెప్పాను కదా, కొడంగల్ మీదుగా తాండూరు వెళ్తున్నానని మా బంధువుల ఇంటికి. కొడంగల్ వచ్చేసి మన సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అండి. ఇక్కడి నుంచే ఆయన సీఎంగా గెలిచారు. ఇక్కడ దాదాపు అభివృద్ధి తన మార్కు చూపిస్తానని చాలాసార్లు ప్రకటించారు. వెటర్నరీ హాస్పిటల్ కానీ 4 పెద్ద రోడ్డు విస్తరణ పనులు కానీ చేస్తానని చెప్పారండి. చేస్తున్నారు కూడా, అవుతున్నాయి కూడా కార్యక్రమాలు. 4 రోడ్లు విస్తరించే క్రమంలో పాపం చాలామంది కూడా వాళ్ళ ఇళ్లను కోల్పోవాల్సి వచ్చిందండి. చాలా ఇళ్ళు కూల్పేసి 4 రోడ్లు నిర్మిస్తున్నారు. చాలా బాధగా అనిపించింది. బస్సులో నా వెనక కూర్చున్న వాళ్ళు అదే మాట అన్నారు. విని షూట్ చేశానండి. చాలా బాధ అనిపించింది. అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. చాణక్య నీతి ప్రకారము ఇలాంటి వారు మన జీవితంలో ఉంటే గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి వారు అంటే, చాణక్య నీతి ప్రకారం జీవితంలో చాలామంది మనకు ఎదురవుతారు. కానీ వారిలో కొందరి ప్రవర్తన ఆధారంగా వారికి గౌరవము ఇవ్వాల్సిన అవసరం లేదు. చాణక్య నీతి మన మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పింది. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి ఆత్మగౌరవము అతని గొప్ప సంపద. అయితే చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి పొందే గౌరవం అతని మర్యాదపై ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. ఒక వ్యక్తి చెడు అలవాట్లను కలిగి ఉంటే అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేడు. అతనికి అందరి ముందు తక్కువైపోతాడు. అతని విలువ పడిపోతుంది. అలాంటి వారికి భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. మీరు గౌరవించబడాలంటే మొదట ఇతరులను గౌరవించాలి. కానీ తప్పుడు వ్యక్తులకు గౌరవం ఇవ్వడం వల్ల మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఎలాంటి వారికి గౌరవం ఇవ్వాలి, ఎలాంటి వారికి గౌరవం ఇవ్వకూడదో తెలుసుకొని ప్రవర్తించుకోవాలి అని చాణక్యుడు చెప్పాడండి. అతని ప్రకారము మీరు కొంతమందికి ఇచ్చే గౌరవము మీ సమస్యలను పెంచుతుంది. అలాంటి వారికి ఎప్పుడు గౌరవం ఇవ్వవద్దు అంటాడు చాణక్యుడు. ఏ పని చెయ్యని వాడికి, అంటే అతను ఏ పని చేయకుండా ఇంట్లోనే అట్లానే తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన పని లేదండి. అలాగే గుంపుల్లో ఉండేవారు చాలామంది నాకెందుకు వచ్చిందిలే అని గుంపుల్లో ఉంటారు. ముందరికి వచ్చి తన సమస్య తెలుసుకొని జీవితంలో ముందుకు పోలేని వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇంకా అలాగే అందరితో స్నేహం, అంటే ఇలాంటి క్యాడర్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే అందరితో స్నేహంగా ఉండడం చేస్తూ ఉంటారు. కానీ అదంతా ఒక నటనలాగా అనిపిస్తుంది. ఎలాగంటే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ దుర్మార్గపు పని చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇతరుల నాశనం కోరుకునేవాడు ఎలా ఉంటాడండి? తాను బాగుపడుతూ ఇతరులకు నాశనం కావాలని కోరుకుంటూ ఉంటాడు. భర్త అలాగా ఉండవచ్చండి, మనం ఏం చేయలేము. వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇతరులను అవమానించి తన పబ్బం గడుపుకునేవాడండి. ఇతరులను పదే పదే విమర్శిస్తూ పదే పదే అవమానపరుస్తూ తనొక్కడే నీతిమంతుడుగా గొప్ప మనిషిగా భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వారికి కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని మన చాణక్యుల వారు చెప్తారండి. సో ఇలాంటి వ్యక్తులను మన జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. జనరల్గా మీకు కూడా తెలిసే ఉంటుంది వాళ్ళ సైకాలజీ ప్రకారం. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకేనా?
ఇలాగే తాండూరు వెళ్ళానని చెప్పాను కదండి. తాండూరులో మొత్తం బండలే ఉంటాయండి. భూమిలో ఎక్కడ తవ్వినా కానీ బండలే, రాళ్ళు కుప్పలు కుప్పలుగా వెళ్తుంటాయి. వీళ్ళు బేస్మెంట్ చూడండి ఎలా నిర్మించారో. అన్ని బండల నుంచి అన్ని పేర్చి, బండలు తీసుకొని పేర్చి బేస్మెంట్ తయారు చేసుకొని దానిపైన ఇటుకల రూపంలో ఇల్లు కట్టారండి. ఇంతకుముందు ఒక 25 సంవత్సరాల కిందట తాండూరు వెళ్ళినప్పుడు ఇలాంటి ఇండ్లు తక్కువగా కనిపించేవి. మొత్తం రాళ్లతో కట్టి తర్వాత పైన కప్పు కూడా బండలతో పరిసేవారండి. ఆ బండల సందు నుంచి గాలి వచ్చేదండి. దానికి సిమెంట్ వర్క్ కూడా ఏం చేయకపోయేవాళ్ళు. బండ మీద బండ, బండ మీద బండ, బండ మీద బండ, మనం భూమి మీద వర్షినట్టే పరిచేవాళ్ళు. అలాంటి ఇల్లు చూశానండి నేను. మా చుట్టాలే కూడా ఉండేవి, చూశాను నేను. ఇప్పుడు ఈ కొత్త కాలనీల లోపల అన్ని కొత్త ఇండ్లు మోడ్రన్గా కట్టేశారండి. ఈ ఇండ్లు తీసేటప్పుడు మొత్తం బండలే వెళ్తాయండి, కుప్పలు తెప్పలుగా బండలు. ఆ బండలు చూస్తే నాకు ప్రాణం వచ్చిందండి. ఈ బండలు మా ఊర్లో ఉంటే ఎంత బాగుండే అనిపించేది. అట్లా ఉన్నాయండి, మంచిగా ఉన్నాయి బండలు. తాండూరు అంటేనే బండలు. ఇంకొకటి, ఇక్కడ కాలుష్యం చాలా ఉందండి, దుమ్ము. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీలు, బండల ఫ్యాక్టరీలు ఉంటాయి. రోడ్ల మీద అయితే చాలా దుమ్ము ఉంటుందండి. ఆ రాళ్ళ మధ్య నుంచి వచ్చే రాళ్ళ దుమ్ము లాంటిది ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. కళ్ళల్లో పడితే కళ్ళు ఎర్రగయ్యి కళ్ళ వ్యాధులు వస్తాయండి. ఇవన్నీ ఈ తాండూరు వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఇలా మా బంధువుల ఇల్లు ఇట్లా పొలాల మధ్యన ఉందండి, పచ్చటి ప్రకృతి మధ్యన ఉంది. ఎండాకాలం తీవ్రత అంతగా తెలియదంట వీళ్ళకి. కూలర్లు కూడా ఏం తెచ్చుకోలేదు, చల్ల గాలి బాగా వస్తుందండి. ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము, అన్ని ఇండ్లు అయిపోతే వేడి రావచ్చు. ఇక్కడ నీళ్లు బాగుంటాయండి, బండల మధ్య నుంచి నీళ్ళు వస్తాయి, స్వచ్ఛంగా ఉంటాయి, చాలా ప్యూరిటీ తోటి ఉంటాయి నీళ్ళు మాత్రము. ఇలా ఉందండి తాండూరులో మేము గడిపిన క్షణాలు ఇట్లా ఉన్నాయి. ఇట్లా చూసేయండి మీరు కూడా. ప్రతి ఇండ్లు చాలా బాగా కట్టారండి, మొత్తం బండలు. ఎక్కడ ఇంత చెత్త కానీ ఏముండదు, అన్ని ఇండ్ల మధ్యన బండలే ఉంటాయి ఇక్కడ. చూసేయండి మీరు కూడా. ఇంకేంటంటే మీరు ఎలా ఉన్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వ్యూస్ బాగా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు, ఫాలోవర్స్ కూడా మంచిగా ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ దీవెన శైలజ ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో కూడా ఇట్లాంటి మంచి అప్గ్రేడ్స్ పెడుతూ ఉంటానండి. మంచి సైకాలజీ పరంగా ఇలాగా పరీక్షలకు ఎలా చదవాలి పిల్లలు, అలాంటివన్నీ పెట్టాలనుకున్నా అండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆ మహాశివుని వేడుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి విషయాలు చెప్పాలని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. థ్యాంక్ యూ సో మచ్ అండి.